పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలో కందిపప్పు బియ్యంలను తక్కువ ధరకే విక్రయించారు కురుపాం ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు కందిపప్పు మార్కెట్ ధర 180 రూపాయలు ఉండగా ప్రజలకు 160 రూపాయలకే అందజేస్తూ ఉన్నామని తెలిపారు. అదేవిధంగా సామ్మం సూరి బియ్యాన్ని 56 రూపాయలు ఉండగా ప్రజలకు 49 రూపాయలకే కేజీ బియ్యాన్ని అందజేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వంలో నిత్యావసర వస్తువులు కేవలం బియ్యం ఇచ్చారని, ఇప్పుడు మా తెలుగుదేశం ప్రభుత్వంలో కందిపప్పు పంచదార ప్రజలకు అందజేస్తామని తెలిపారు. అదేవిధంగా రైతు బజార్లో రిటైల్ దుకాణాల్లో అమ్మడం జరుగుతుందని, ఇందులో భాగంగా ఈ ఎల్విన్పేట జంక్షన్ ఆదిత్య కిరాణా ప్రొపరైటర్ డోకి శ్రీధర్ వారి షాప్లో అమ్మడం జరుగుతుందన్నారు. వినియోగదారులు మీ యొక్క ఆధార్ కార్డు తీసుకువచ్చి నమోదు చేసుకున్న తర్వాత వెంటనే కేజీ కందిపప్పు, కేజీ బియ్యం ఇవ్వబడుతుందని, ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గుమ్మలక్ష్మీపురం తహసీల్దార్ పి రామారావు, మండల కన్వీనర్ పాడి సుదర్శన్ రావు, కడ్రక కళావతి, ఎంపటపు భారతి, లబ్బలవ రాజు పాల్గొన్నారు.